ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ హిస్టరీలో చాప్టర్ 1 ఫ్రెంచ్ విప్లవం నుండి సెకండ్ లెసన్ విప్లవ ఆరంభం ఈ లెసన్ గురించి మనం చెప్పుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం 1614లో జరిగింది. ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం 1614లో జరిగింది. 1789 మే 5న కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి 16వ లూయి ఎస్టేట్ జనరల్ను సమావేశపరిచారు. 16వ లూయి కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి ఎస్టేట్ జనరల్ను సమావేశపరిచిన సంవత్సరం 1789 మే 5వ తేదీన. ప్రతినిధుల సమావేశం కోసం వెర్సైల్స్ మందిరాన్ని తీర్చిదిద్దారు. 16వ లూయి కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికై ప్రతినిధుల సమావేశం కోసం వెర్సైల్స్ మందిరాన్ని తీర్చిదిద్దారు. ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడి ఉందని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. అందులోని 1-2 ఎస్టేట్లు ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులను పంపించాయి. 1వ ఎస్టేట్ 300 మంది, 2వ ఎస్టేట్ 300 మంది ప్రతినిధులను పంపించాయి. వీళ్ళు రెండు వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు. అంటే మొదటి ఎస్టేట్ మతాధిపతులు, రెండవ ఎస్టేట్ కులీన వర్గం, ఈ 2 ఎస్టేట్లకు సంబంధించిన ప్రతినిధులు ఎదురెదురుగా కూర్చున్నారు. 3వ ఎస్టేట్కి సంబంధించిన 600 మంది ప్రతినిధులు వెనుక వైపు నిలబడవలసి వచ్చింది. 3వ ఎస్టేట్కి సంబంధించిన సంపన్నులకి, విద్యావంతులకి వెర్సైల్స్ మందిరంలో ప్రవేశానికి ప్రాతినిధ్యం దక్కింది. 3వ ఎస్టేట్ సంబంధించిన సంపన్నులకి, విద్యావంతులకి మాత్రం వెర్సైల్స్ మందిరంలో ప్రవేశానికి ప్రాతినిధ్యం దక్కింది. రైతులకు కానీ, కళాకారులకు కానీ, మహిళలకు కానీ శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు. రైతులు, కళాకారులు, మహిళలకు శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు. అయితే వాళ్ళ సమస్యలు, కోరికలను మాత్రం 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకొని వచ్చారు. రైతులను, కళాకారులు కానీ శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు కాబట్టి వాళ్ళ సమస్యలు కానీ, కోరికలు కానీ 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ యొక్క ప్రతినిధులు, అంటే 3వ ఎస్టేట్కి సంబంధించిన ప్రతినిధులు, సంపన్నులు, విద్యావంతులు వాళ్ళకి ఉత్తరాల రూపంలో తీసుకొని వచ్చారు. ప్రతి ఎస్టేట్కు ఒక ఓటు అనే సూత్రం ప్రకారం గతంలో ఎస్టేట్ జనరల్కు ఓటింగ్ నిర్వహించబడింది. ప్రతి ఎస్టేట్కు ఒక ఓటు అనే సూత్రం ప్రకారం గతంలో ఎస్టేట్ జనరల్కు ఓటింగ్ నిర్వహించబడింది. ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగించాలని 16వ లూయి నిర్ణయించుకున్నారు. అయితే 3వ ఎస్టేట్ సభ్యులు ఇప్పుడు ఓటింగ్ని అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలని, ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని పట్టుబట్టారు. ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు మాత్రమే నిర్వహించేవారు. అదే పద్ధతిని కూడా 16వ లూయి నిర్ణయించాలనుకున్నాడు. కానీ 3వ ఎస్టేట్ ప్రజలు ఇప్పుడు ఓటింగ్ని ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని పట్టుబట్టారు. రూసో వంటి తత్వవేత్తలు తన గ్రంథం ది సోషల్ కాంట్రాక్ట్లోని ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాల్లో ఇది ఒకటి. అంటే ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని రూసో వంటి తత్వవేత్త ది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో ప్రతిపాదించింది ఈ సూత్రం కూడా ఒకటి. ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో 3వ ఎస్టేట్ ప్రజలు తమ నిరసనను తెలియజేయడానికి సభ నుండి బయటకు వచ్చారు. ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలనే 3వ ఎస్టేట్ ప్రజల యొక్క ప్రతిపాదన తిరస్కరించడంతో తమ నిరసనను తెలియజేయటానికి సభ నుండి బయటకు వచ్చారు. 3వ ఎస్టేట్ ప్రతినిధులు తమని తాము ఫ్రెంచ్ దేశమంతటికి ప్రతినిధులుగా భావించసాగారు. 3వ ఎస్టేట్ ప్రతినిధులు అంటే సంపన్నులైన విద్యావంతులు. వీళ్ళు తమ ఫ్రెంచ్ దేశమంతటికి ప్రతినిధులని భావించసాగారు. వెర్సైల్స్లోని టెన్నిస్ కోర్టు మైదానంలో జూన్ 20న వీళ్ళందరూ సమావేశమయ్యారు. 3వ ఎస్టేట్ ప్రతినిధులు వెర్సైల్స్లోని టెన్నిస్ కోర్టు మైదానంలో జూన్ 20న వీళ్ళందరూ సమావేశమయ్యారు. వాళ్ళు తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. చక్రవర్తి అధికారాలను పరిమితం చేసే
ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించే వరకు తాము ఇక్కడి నుండి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. చక్రవర్తి తమ యొక్క అధికారాలను పరిమితం చేసే వరకు, ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. వారికి మేరాబ్యూ అబ్బేసియస్ నాయకత్వం వహించారు. మూడవ ఎస్టేట్ ప్రజలకు ప్రతినిధులకు నాయకత్వం వహించిన వారు మేరాబ్యూ అబ్బేసియస్. మేరాబ్యూ ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. అయితే భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని నమ్మాడు. అతను ఒక పత్రికను ప్రారంభించారు. వెర్సైల్స్ లోని సమావేశమైన ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశాడు. అబ్బేసియస్ వాస్తవానికి ఒక మతాధికారి. మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రాన్ని పొందించారు. టెన్నిస్ కోర్టు యొక్క ప్రతిజ్ఞ. జాతీయ శాసనసభలో పెడదామని చిత్రీకరించిన జాక్వెస్ లూయి డేవిడ్ వేసిన పెద్ద పెయింటింగ్ ఏంటంటే టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని లాభపడటానికి తరచూ రొట్టెల ధరలు సరుకును నిల్వ చేయసాగారు. దుకాణాల ముందు గంటల కొద్దీ లేచి కోపంగా ఉన్న మహిళలు దుకాణాల్లోకి చొరబడ్డారు. అదే సమయంలో సైన్యాన్ని పారిస్ దిశగా కదలాలని రాజు ఆదేశించారు. ఆందోళనకారులు జూన్ 14 బాస్టిల్ కారాగారంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈలోగా పల్లె ప్రాంతాల్లో పండిన పంటలను నాశనం చేయడానికి ప్రభువులు దోపిడీ దొంగల ముఠాలను కిరాయికి నియమించారనే వదంతులు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించాయి. భయంతో ఉన్మాదానికి లోనైన రైతాంగం అనేక జిల్లాల్లో కత్తులు పలుగులు తీసుకొని చాతోల మీద దాడి చేశారు. వీరిలో చాలా మంది విదేశాలకు వలసపోయారు. తన ప్రజల తిరుగుబాటు తీవ్రతను చూసిన 16వ లూయి చివరికి జాతీయ శాసనసభ గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. తన అధికారాలకు రాజ్యాంగం పరిమితులు విధిస్తుందనే సూత్రానికి కట్టుబడ్డాడు. 1789 ఆగస్టు 4 రాత్రి పన్నులు వెట్టి చాకిరికి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభగా ఆదేశాలను జారీ చేశారు. పన్నులు వెట్టి చాకిరికి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభకు ఆదేశాలను జారీ చేసిన సంవత్సరం ఏంటంటే 1789 ఆగస్టు 4. మతాధికారులు కూడా తమ ప్రత్యేక హోదాను కూడా వదులుకోవాల్సి వచ్చింది. దశమ భాగాలను రద్దు చేశారు. చర్చి అధీనంలో ఉన్న భూములను జప్తు చేశారు. దీంతో ప్రభుత్వానికి 2 బిలియన్ లివర్లు విలువలు చేసే ఆస్తులు సమకూరాయి.
రాచరిక అధికారాలను పరిమితం చేయటం దీని ప్రధాన ఉద్దేశం. రాచరిక అధికారాలను పరిమితం చేయటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ అధికారాలు దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది. (1791) నాటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారాన్ని ఇచ్చింది. 1791 నాటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారాన్ని ఇచ్చింది. పౌరులు ఒక సమూహాన్ని ఎన్నుకుంటారు. కనీసం 25 సంవత్సరాలు పైబడాలి. 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లించాలి. వాళ్ళకు మాత్రమే ఓటు వేసే అధికారం అర్హత కలిగి ఉంటారు. అంటే ఓటు వేసే హక్కు వీళ్ళకు మాత్రమే ఉంటుంది. మిగిలిన పురుషులు, స్త్రీలందరికీ నిష్క్రియ పౌరులుగా వర్గీకరించారు. వాళ్ళ నుంచి శాసనసభ సభ్యునికి ఎన్నికవటానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళు మాత్రమే అర్హులు. మానవ పౌర హక్కుల ప్రకటన 1790 లెవార్ బియర్ అనే చిత్రకారుడు కుడివైపునున్న బొమ్మ ఫ్రాన్స్ను సూచిస్తుంది, ఎడమవైపునున్న బొమ్మ చట్టాన్ని సూచిస్తుంది. ఈ బొమ్మను 1790లో లెవార్ బియర్ అనే చిత్రకారుడు చిత్రీకరించారు. మానవ పౌర హక్కుల ప్రకటన. కుడివైపు ఉన్న బొమ్మ అంటే ఈ బొమ్మ ఫ్రాన్స్ సూచిస్తుంది, ఎడమవైపు ఉన్న బొమ్మ రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగం మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన, అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులైన భావన వ్యక్తికి పుట్టుకతో సంక్రమించే సహజమైన విడదీయరాని హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతో వర్తిస్తాయి. ఎవరు వీనిని తీసివేయలేరు. పౌరుల సహజ హక్కులను పరిరక్షించడం రాజ్యం యొక్క బాధ్యత. విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు లామేడు పీపుల్. జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు లామేడు పీపుల్. ప్రజల స్నేహితుడు. జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఇలా వ్యాఖ్యానించాడు: ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు పేదలు, అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ రుజువుగా ఉంది. ప్రజలు అంగీకరించినంత కాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువుల బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది. మూలం లామేడు పీపుల్ వార్తాపత్రిక నుండి సంగ్రహణ. విప్లవాత్మక పాత్రికేయుడైన జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరేంచి లామేడు పీపుల్.
రాజకీయ సంకేతాలను చదవడం. 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు, మహిళలు చదవడం, రాయడం రానివారు. అందువలన ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయడానికి ముద్రిత పదాలకు బదులుగా చిత్రాలను, చిహ్నాలను తరచుగా ఉపయోగించేవారు. ఇబార్బియర్ గీసిన పటం హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి ఇటువంటి చిహ్నాలను ఉపయోగించడం జరిగింది. చిహ్నాలను చదవడానికి ప్రయత్నిద్దాం. విచ్ఛిన్నమైన గొలుసు. బానిసలకు సంకెళ్లు వేయడానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విచ్ఛిన్నమైన గొలుసు స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. కడ్డీల కట్ట. ఒక కడ్డీని సులభంగా విరిగిపోతుంది కానీ కడ్డీల కట్టను విరవలేము, అంటే ఐకమత్యమే బలం. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను. అన్నిటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. రాజదండం. రాజు శక్తికి చిహ్నం. పాము తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం. ఉంగరం శాశ్వత తత్వానికి చిహ్నం. దానికి మొదలు చివరు లేవు. స్వాతంత్ర సాధనను సూచించే ఎర్రటోపీ. స్వాతంత్ర సాధన సూచించే ఎర్రటోపీ అంటే బానిసలు స్వేచ్ఛగా మారిన తరువాత వారు ధరించే టోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారిని ధరించే టోపీ స్వాతంత్ర సాధన సూచించే ఎర్ర టోపీ. నీలం, తెలుపు, ఎరుపు అంటే ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు నీలం, తెలుపు, ఎరుపు. రెక్కలు గల స్త్రీ అంటే చట్టానికి ప్రతిరూపం. చట్టానికి ప్రతిరూపం రెక్కలు గల స్త్రీ. లా టాబ్లెట్ అంటే చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే అనేది లా టాబ్లెట్. లా టాబ్లెట్ అనే చిత్రం ద్వారా ఆ చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే.